జనసేన పార్టీ ఆవిర్భావ సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. 12 లక్షల మంది జనసేన మద్దతుదారులు ఈ విజయోత్సవ సభకు వస్తారని సమాచారం. 2014 మార్చి 14న వైజాగ్ సభతో జనసేన పార్టీ ప్రస్థానం ప్రారంభమైంది. తమకు పదవులు ముఖ్యం కాదు, ప్రజలు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. అందుకే 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమికి బయట నుంచి మద్దతు ఇచ్చారు. ఆ తర్వాత ఏ పదవి ఆశించలేదు. 2019లో సింగిల్గా పోటీ చేశారు. అనుకున్నది జరగలేదు, అయినా కూడా ఎక్కడా తగ్గలేదు. ఫెయిల్యూర్స్ ఆర్ ది స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అనుకున్నారు పవన్ కళ్యాణ్. 2019-24ల మధ్య 5 ఏళ్ల పాటు జనసేన అత్యంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంది. అధినేత పవన్ను వైసీపీ నేతలంతా మానసిక అత్యాచారానికి పాల్పడితే ఓపిగ్గా భరించారు. జనసేన కార్యకర్తల మీద, వీర మహిళల మీద కక్షపూర్తంగా వ్యవహరించారు వైసీపీ నేతలు. జగన్ డైరెక్షన్లో బోరుగడ్డ, శ్రీరెడ్డి, పోసాని లాంటి పెయిడ్ ఆర్టిస్టులు పవన్ కుటుంబాన్ని రోడ్డు మీదకు తెచ్చే ప్రయత్నం చేశారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారు. రోజులు ఒకేలా ఉండవు కదా, కర్మ ఫలితం ఎవరైనా అనుభవించక తప్పదు కదా. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే. ప్రజలు తలుచుకుంటే ఓడలు బళ్ళవుతాయి, బళ్ళు ఓడలవుతాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో అంతకు మించిన పెర్ఫార్మెన్స్ ఇచ్చిన వైసీపీని 2024లో పాతాళానికి తొక్కేశారు ప్రజలు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయి వైసీపీ నేతల చేత అనరాని మాటలు, అవమానాలు పడిన పవన్ కళ్యాణ్ను తాజా ఎన్నికల్లో గేమ్ చేంజర్గా మార్చారు అదే ప్రజలు. 2024 రాజకీయ రంగంలో జనసేనకు ఎంత కలిసి వచ్చిందో వైసీపీని అంత అధపాతాళానికి తొక్కేసింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్ సాధించిన పార్టీగా జనసేన రికార్డు సృష్టిస్తే అంతకుముందు ఎన్నికల్లో దక్కించుకున్న సీట్లలో 10వ వంతు కూడా దక్కించుకోలేక వైసీపీ పూర్తిగా చతికిల పడిపోయింది. పోటీ చేసిన అన్ని శాసనసభ, పార్లమెంట్ స్థానాల్లో జనసేన అభ్యర్థులు గెలుపొంది యావత్ దేశం దృష్టిని ఆకర్షించారు. 100% స్ట్రైక్ రేట్తో సత్తా చాటింది జనసేన. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసి నేషనల్ ఇమేజ్ సొంతం చేసుకున్న జనసేనాని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకుంటూ పొలిటికల్ స్క్రీన్పై కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉన్నారు. ఏపీలో కూటమి విజయంలో పవన్దే కీలక పాత్ర. టీడీపీ, బీజేపీలను కలపడానికి పవన్ పడిన ఇబ్బందులు, అవమానాలు అన్నీ ఇన్ని కావు. జగన్ అనే నియంత్రణ మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయగలిగిన క్రెడిట్ పవన్కి మాత్రమే దక్కుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఆ శక్తి పవన్కి మాత్రమే ఉంది. ఏపీలోనే కాదు, కేంద్రంలో ఎన్డీఏ తిరిగి అధికారంలోకి రావడంలో పవన్ పాత్ర కీలకం. పవన్ కళ్యాణ్ కనుక టీడీపీని ఎన్డీఏలోకి అటాచ్ చేసి ఉండకపోతే కేంద్రంలో హంగ్ ఏర్పడేది. అది దేశ సుస్థిరతకు ప్రమాదం. సరిహద్దుల్లో భారత్ను అస్థిరపరచాలని గోతికాడ నక్కల్లా ఎదురు చూస్తోన్న చైనా, పాక్లకు అవకాశం లేకుండా చేసిన క్రెడిట్ కూడా పవన్కే దక్కుతుంది. నా మాటలు కొందరికి నచ్చకపోవచ్చు, చాలా ఎబ్బెట్టుగా ఉండవచ్చు, కానీ ఇది నిజం, వాస్తవం. పవన్ లేకపోతే ఈ దేశమే అస్థిరతకు గురయ్యేది. వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మి నాతో నడవండి అని పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు చెబితే ఏదో సినిమా డైలాగ్ అనుకున్నారంతా. కానీ అది సినిమా డైలాగ్ కాదు, దేశ గతిని మార్చే స్ట్రాటజీ అని అప్పట్లో తెలుసుకోలేకపోయారు. ఇప్పుడు దేశమంతా పవన్ కళ్యాణ్ వైపే చూస్తోంది. పవన్ కళ్యాణ్ దక్షిణాదిలో ఒక బలమైన నేతగా ఎదగబోతూ ఉన్నారన్న సంకేతం వెళ్ళింది. చాలామంది ఆశిస్తూ ఉన్నట్లుగా భవిష్యత్తులో పవన్ ప్రధాని అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే కదా. 151 సీట్లు వచ్చాయని ఎగిరెగిరి పడిన వైసీపీని మూలను కూర్చోబెట్టాడు పవన్ కళ్యాణ్. జగన్ను అధపాతాళానికి మించిన పాతాళానికి తొక్కేశాడు. కనీసం కూటమి ఎమ్మెల్యేలకు మొహం కూడా చూపించలేని దుస్థితిలో జగన్ అసెంబ్లీకి కూడా రావడం లేదు. ఇక మీదట వస్తాడా లేదా అన్నది కూడా అనుమానమే. జగన్ అండతో పవన్తో పెట్టుకున్న ప్రతి ఒక్కరూ కూడా ఏమైపోయారో చూస్తూనే ఉన్నాం కదా. వైసీపీ అధికారంలో ఉండగా ఒక వెలుగు వెలిగిన అంబటి, గుడివాడ, కొడాలి, వంశీ, రోజా, అనిల్ యాదవ్ల పరిస్థితి ఏంటో చూస్తూ ఉన్నాం కదా. ఇక కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాడు బోరుగడ్డ. పాహిమాం పవన్ అంటూ పోసాని, శ్రీరెడ్డిల ఆక్రందనలు రోజు మనం చూస్తూనే ఉన్నాం కదా. అందుకే ధర్మంగా చేసే రాజకీయం కాస్త లేట్ అయినా వర్కౌట్ అవుతుంది. పవన్ లాంటి నాయకుడు ఏపీకే కాదు, ఈ దేశానికి అవసరం. దక్షిణాది నుంచి చాలా తక్కువ మంది నేతలు మాత్రమే దేశ రాజకీయాల్లో తమ ముద్ర వేసుకున్నారు. ఒక ఆంధ్ర రాజకీయ నాయకుడు సొంత రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో తన ప్రభావం చూపిస్తున్నాడు అంటే ఖచ్చితంగా తెలుగు వారందరికీ కూడా ఇది గర్వకారణం. తమకు పదవులు కాదు ముఖ్యం, ప్రజలు అంటూ ఉంటారు పవన్ కళ్యాణ్. ఈ మధ్య పిఠాపురంలో అదే విషయాన్ని చెప్పేశారు. తాము అవసరమైతే భాగస్వామ్యంలో ఉన్న కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శించడానికి ఏమాత్రం వెనకాడమని స్పష్టమైన సంకేతం ఇచ్చేశారు. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ప్రూవ్ చేసుకున్నారు. మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ విమర్శించే మేధావులు పవన్ కళ్యాణ్ ఒక డమ్మీ అని, చంద్రబాబు కోసమే పవన్ పనిచేస్తూ ఉంటారని, ప్యాకేజీ స్టార్ అని, వీకెండ్ పొలిటికల్ లీడర్ అని
ఎద్దేవా చేస్తూ ఉంటారు. ఇలా అనేక విమర్శలు పవన్పై చేశారు. లిటరల్గా చెప్పాలంటే మానసిక అత్యాచారమే చేశారు, వ్యక్తిత్వ హననం చేశారు. నిజంగానే పవన్ కళ్యాణ్ ప్యాకేజీ స్టార్ అయితే హోంమంత్రిపై ఎందుకు వ్యాఖ్యలు చేస్తారు? తిరుపతిలో శ్రీవారి భక్తులు తొక్కిసలాటలో చనిపోతే టీడీపీ సైలెంట్ అయిపోతే బాధ్యత తీసుకుని సారీ ఎందుకు చెప్తారు? చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మంచి పనులు చేస్తే తన మద్దతు ఉంటుంది, కానీ కూటమి ప్రభుత్వం ప్రజలకు నచ్చిన పనులు చేస్తే మద్దతు ఉండదని చాలా స్పష్టంగా తేల్చి చెప్పేశారు పవన్ కళ్యాణ్. ప్రజలకు ఈ ప్రభుత్వం సమర్థవంతంగా సేవలు అందించలేదని తాము భావిస్తే మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీతో డీమార్కెట్ చేసుకోవడానికి కూడా మేము సిద్ధమే అనే సంకేతాన్ని ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. ప్రశ్నించడం కోసం పుట్టిన పార్టీ అధికారంలో భాగస్వామ్యమైన తర్వాత ప్రశ్నించడం మానేసిందనే విమర్శలు చేసిన రోజా, జగన్, అంబటి, గుడివాడ, సజ్జల లాంటి వాళ్లకు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఇచ్చి పడేశారు పవన్ కళ్యాణ్. పవన్ ఇలాకా పిఠాపురంలోనే మిత్రపక్షమైన టీడీపీకి, తన దెబ్బతో అధపాతాళానికి పడిపోయిన వైసీపీకి, జనసేన పార్టీ కార్యకర్తలకు, ప్రజలకు స్పష్టమైన సంకేతం ఎప్పుడో ఇచ్చేశారు పవన్ కళ్యాణ్. స్వపక్షంలో విపక్షంలో ఉంటామని, అసెంబ్లీకి వైసీపీ ఎమ్మెల్యేలు ఇక రాకపోవచ్చు కాబట్టి ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని పవన్ గతంలోనే చెప్పేశారు. చంద్రబాబు కేబినెట్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావచ్చు, కానీ తాను పొలిటికల్లీ అటానమస్ అని కూడా క్లియర్గా పవన్ కళ్యాణ్ ఒక మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు. చాలామంది ఒక అభిప్రాయానికి రావచ్చు, పవన్ కళ్యాణ్కి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ అని. కానీ పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఉన్నారు, ఎక్కడ ఏం మాట్లాడాలో అక్కడ అది మాట్లాడుతూ ఉన్నారు. పొలిటికల్గా చూస్తే 2024 సంవత్సరం కొందరికి విపరీతంగా కలిసి వస్తే మరికొందరికి ఎప్పటికీ గుర్తుండిపోయే పీడ కలల్ని మిగిల్చింది. అహంకారంతో వ్యవహరిస్తే ఎలా ఉంటుందో ప్రజలు వైసీపీ నాయకులకు రుచి చూపించారు. వైసీపీ ఏకపక్ష నిర్ణయాలు, అరాచక పాలనకు ప్రజలు పూర్తి స్థాయిలో చెక్ పెట్టేశారు. 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీని 11 సీట్లకు పరిమితం చేసి కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా దెబ్బకొట్టారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేనకు ఆ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు బాగా కలిసొచ్చిన సంవత్సరంగా 2024ని చెప్పుకోవచ్చు. 2014లో పార్టీని పెట్టినప్పటికీ ఆ ఎన్నికల్లో కూటమి విజయానికి ప్రచారం చేసిన పవన్ పోటీకి దూరంగా ఉన్నారు. 2019లో తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన జనసేన కేవలం 1 సీటును మాత్రమే గెలుచుకుంది. జనసేన అయితే పోటీ చేసిన గాజువాక, భీమవరం ఈ 2 చోట్ల కూడా ఓడిపోయారు. అదే జనసేన 2024లో పోటీ చేసిన 21 శాసనసభ, 2 పార్లమెంట్ స్థానాల్లో గెలుపొంది 100% స్ట్రైక్ రేట్ సాధించింది. 2024 ఎన్నికల తర్వాత జనసేన పార్టీ ఉండదని, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ ఎంతోమంది ఎన్నో విమర్శలు చేసినా ఆయన పట్టించుకోలేదు. ప్యాకేజీ స్టార్, పార్ట్ టైం పొలిటీషియన్, వీకెండ్ లీడర్ అని పదే వైసీపీ నేతలు అటాక్ చేస్తూ ఉన్నా కూడా పవన్ లైట్ తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై అవగాహన పెంచుకున్నారు. ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలో సరిగ్గా అంచనా వేయగలిగారు. అప్పటి అధికార పక్షం వైసీపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా వెనక్కి తగ్గలేదు. ప్రతి విమర్శకు ధీటైన జవాబు ఇస్తూ ముందుకు సాగారు. వారాహి యాత్రతో ప్రజలతో మమేకమయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనన్న మాటపై చివరి వరకు నిలబడుతూ బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదరడంతో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. జనసేనకు తక్కువ సీట్లు కేటాయింపుపై ఎన్నో రకాల విమర్శలు వచ్చినా కూడా తాను పోటీ చేసే అన్ని స్థానాల్లో గెలిచి సత్తా చాటడమే తన ముందున్న కర్తవ్యం అంటూ ముందుకెళ్లారు పవన్. వ్యూహం తనకు వదిలేయమని పార్టీ నేతలకు, కేడర్కు స్పష్టంగా చెప్పేశారు. చివరకు పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచి చరిత్ర సృష్టించారు. వైసీపీని అధపాతాళానికి తొక్కేస్తానని ఎన్నికల ప్రచారంలో శపథం చేసిన జనసేనాని దాన్ని చేసి చూపించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ముందు వరకు జనసేన ఒక రాజకీయ పార్టీ, ఎన్నికల తర్వాత ఆ పార్టీ ఒక శక్తిగా మారింది. పవర్ ఉంటే ఏదైనా చేయొచ్చు, జనసేన లక్ష్యం చేరుకోవాలంటే పవర్ కావాలంటూ పవన్ కళ్యాణ్ పదే వ్యాఖ్యానించేవారు. సరిగ్గా 2024 ఎన్నికల తర్వాత ఏపీ ప్రభుత్వంలో జనసేన భాగస్వామిగా మారింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించారు. 6 కీలకమైన శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్ మర్చిపోలేదు. అధికారంలో ఉన్నా లేకపోయినా తాను ప్రజాసేవకుడినేనంటూ ముందుకు సాగారు. ప్రభుత్వ పరంగా తీసుకునే నిర్ణయాల్లో ఎక్కడా కూడా తొందరపాటు చూపించకుండా నిదానంగా ముందుకెడుతూ అందుబాటులో ఉన్న వనరులతో ఏ విధంగా అభివృద్ధి చేయగలమో ప్రణాళికలు రచించుకుంటూ ముందుకెడుతూ ఉన్నారు. తనకు ఇష్టమైన గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతల్ని నిర్వహిస్తూ రాష్ట్రంలో తనదైన మార్క్ పాలనను ప్రజలకు చూపించేందుకు పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తూ ఉన్నారు. సాధారణంగా ఏదైనా రాజకీయ పార్టీ మత విశ్వాసాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుంది. తమది సెక్యులర్ పార్టీ అని, అన్ని మతాలను సమానంగా చూస్తామని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ మాత్రం సనాతన ధర్మాన్ని రక్షించుకోవాల్సిన అవసరం ఉందని, తమ పార్టీ సనాతన ధర్మ పరిరక్షణకు కృషి చేస్తుందని బహిరంగంగా ప్రకటించడంతో పాటు తిరుపతి సభలో ఒక
సనాతన ధర్మ డిక్లరేషన్ను కూడా ప్రకటించారు. దీంతో ఏపీలో సనాతన ధర్మ పరిరక్షణకు బ్రాండ్ అంబాసిడర్గా పవన్ కళ్యాణ్ గుర్తింపు పొందారు. ఇతర మతాలను గౌరవిస్తూనే సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరాన్ని ధైర్యంగా చెప్పారు. దేశ స్థాయిలో సనాతన ధర్మ పరిరక్షణకు అవసరమైతే తాను నాయకత్వం వహిస్తాననే రీతిలో పవన్ కళ్యాణ్ తీరు కనిపిస్తోంది. దీంతో యావత్ దేశ ప్రజల దృష్టిని కూడా పవన్ కళ్యాణ్ తన వైపు తిప్పుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాలు దాటి జాతీయ స్థాయికి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ నేషనల్ లీడర్ అంటూ జన సైనికులు నినాదాలు చేస్తూ ఉన్నారు. మరోవైపు ఎన్డీఏ సమావేశాల్లో పవన్ను ప్రధాని మోదీ ప్రశంసలతో ముంచెత్తడం జనసేనాని ఇమేజ్ను దేశ స్థాయిలో మరింత పెంచింది. ప్రధాని మోదీ పవన్ను ఒక తుఫాన్తో పోల్చారు. మొత్తం మీద 2024 సంవత్సరం పవన్కు లక్కీ ఇయర్గా చెప్పుకోవచ్చు. 2014లో పార్టీ పెట్టినప్పటి నుంచి 2023 వరకు పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎలాంటి విజయాలను చూడలేదు. కానీ 2024లో తాను ఊహించిన దానికంటే ఎక్కువ విజయాలను అందుకున్నారు. పాలనలో పరిపక్వత ప్రదర్శిస్తూనే ప్రజలకు తనలోని కొత్త కోణం చూపిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ విజయ ఉత్సాహంతో జనసేన ఆవిర్భావ సభను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. జన సైనికుల ఆనందానికి అవధులు లేవు. విజయ గర్వంతో కొందరు అత్యుత్సాహం ప్రదర్శించే అవకాశం ఉంది. ఆ అతి వారికే కాదు, ఎదుటి వారికి కూడా, సామాన్య ప్రజలకు కూడా ప్రమాదం కావచ్చు. కాబట్టి సభకు వచ్చేవారు పాటించాల్సిన నియమాలను కూడా జనసేన పార్టీ విడుదల చేసింది. జనసేన ఆవిర్భావ సభ మార్గదర్శకాలు: 1. టోల్ ప్లాజా సిబ్బందితో వివాదం పెట్టుకోవద్దు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి దారి ఇవ్వాలి. ఎల్లవేళలా క్రమశిక్షణ పాటించి పార్టీ హోదాని నిలబెట్టండి అని చెప్పి పవన్ కళ్యాణ్ శ్రేణులకు పిలుపునిస్తూ ఉన్నారు. పోలీసులతో కానీ అలాగే ప్రభుత్వ అధికారులతో కానీ సత్సంబంధాలు కలిగి ఉండాలి, వారికి గౌరవం ఇవ్వాలి అని చెప్తూ ఉన్నారు. ప్రజల్ని గౌరవించాలి అంటే దారిలో సామాన్య ప్రజలు కూడా ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి 10-12 లక్షల మంది వరకు ఈ సభకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ సభకు వచ్చే వారి వల్ల సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, వారితో దురుసుగా ఎక్కడ కూడా ప్రవర్తించకండి అని చెప్తూ ఉన్నారు. అండ్ ఇంకా యువత అంటే మద్యం మత్తులో తేలుతూ ఉంటారు అనే ఒక ఇంప్రెషన్ ఉంది. చాలా సందర్భాల్లో అంటే మద్యం తాగి సభలకు వచ్చి చనిపోయిన ఘటనలను కూడా మనం చూసాం. కాబట్టి దయచేసి ఆ ఒక్కరోజు పండగ రోజు మద్యం సేవించి వాహనం నడపొద్దు, ఎదుటివారికి ఇబ్బంది కలిగించొద్దు అని కూడా పవన్ కళ్యాణ్ పార్టీ అక్కడికి వచ్చే కార్యకర్తలకి పిలుపునిస్తోంది. రోడ్లు మరియు ఇతర ప్రదేశాల్లో అనవసరంగా వాహనాలు ఆపొద్దు. అనవసరంగా వాహనాలు ఆపడం వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ఇతర వాహనాలను ఓవర్టేక్ చేయొద్దు, అతివేగం వద్దు, సాధారణ వేగంతో నడపండి అని చెప్పి. ద్విచక్ర వాహనాలు సైలెన్సర్లు తీసి రోడ్లపై నడపొద్దు. సభాస్థలిలో శాంతంగా ఉండండి. సాధారణ ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్తూ ఉన్నారు. అనుక్షణం పార్టీ హోదాను నిలబెట్టండి. వ్యక్తిగత ప్రాధాన్యత కంటే పార్టీ ప్రాధాన్యత ముఖ్యం అని గుర్తుపెట్టుకోండి. చెట్లు, గోడలు, టవర్లు, స్పీకర్ల పైకి ఎక్కకండి. విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండండి. జిల్లాలోని ప్రచార పత్రాల్లో పార్టీ ప్రెసిడెంట్ అంటే పవన్ కళ్యాణ్ అండ్ పార్టీ ప్రెసిడెంట్ ఫోటోతో పాటు పార్టీ ఆమోదించిన ఫోటోలు మాత్రం తప్ప అవి మిగిలిన వారి ఫోటోలు ఉండకూడదని కూడా క్లియర్గా చెప్పేశారు. సో క్షేమంగా వచ్చి క్షేమంగా వెళ్ళండి అంటూ సభకు వచ్చేవారు పాటించాల్సిన నియమాలను కూడా జనసేన పార్టీ విడుదల చేసింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పార్టీ శ్రేణుల విషయంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎంత ఇది చూపిస్తూ ఉన్నారు అని చెప్పి. అండ్ పవన్ పేరు చెబితేనే ఒక ప్రభంజనం, పవన్ పేరు వింటేనే గూస్ బంప్స్ వచ్చేస్తాయి. పవన్ ఒక గేమ్ చేంజర్, పవన్ ఒక తుఫాన్. మరి జనసేన పార్టీ ఆవిర్భావ సభ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్ శ్రేణులకు ఎలాంటి సందేశం ఇస్తారో, ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీకి ఎలాంటి చురకలు వేస్తారో చూడాలి. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటూ దిస్ ఈజ్ రవిశంకర్ విళ్ళ సైనింగ్ ఆఫ్.